హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి, 0 to 10 years పిల్లల వరకు మనకి కోల్డ్ కాఫ్ చాలా బాధిస్తుంటాయి పిల్లల్ని. సో మనకి ఏం చేయాలో తోచదు. చాలా వరకు మనం ఎక్కువ మెడిసిన్స్కే డిపెండ్ అవుతుంటాం అనమాట. అలా కాకుండా న్యాచురల్గా ఎలా ఇంట్లోనే క్యూర్ చేసుకోవాలనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం 0 to 6 months పిల్లలు వాళ్ళకి కాఫ్ కోల్డ్ వస్తే ఏం చేయాలి అనే విషయాన్ని చూద్దాం. దానివల్ల ఫీవర్ కూడా వస్తుందండి ఒక్కొక్కసారి. సో మనం ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలని చూద్దాం. ఫస్ట్ అయితే 0 to 6 months అనమాట. 6 months లోపల పిల్లలకి ఏం చేయాలంటే మెయిన్ పసుపు ఉంటుంది కదండి, ఆ పసుపుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని కొద్దిసేపు అలా కాచాలన్నమాట, వేడి చేయాలి. వేడి చేస్తే అది కొంచెం బాయిల్ అయినట్టు అవుతుందన్నమాట. దాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముక్కు ఉంటుంది కదండి, ఈ ముక్కు పైన ఇలా బాగా అప్లై చేయాలి. చిన్నపిల్లలకి బిలో 6 months వాళ్ళకే ఇలా అప్లై చేయడం వల్ల ఈ ముక్కు రంధ్రాల దగ్గర వేయకూడదు, ఓన్లీ ఈ పైన మాత్రమే, ఇక్కడ ఈ సైడ్స్ బాగా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు దాంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబును తగ్గించడానికి, ఇంకా ఏంటంటే శ్వాస బాగా పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది పసుపు అనేది. సో అది చాలా బెస్ట్ అనమాట. అది చాలా ఓల్డ్ పద్ధతి అండి, విలేజ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే అమ్మమ్మలు తాతయ్యల నాటి కాలం నాటిది అది. సో నేను అందుకని పర్టికులర్గా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఇంకా వేరే అడిషనల్గా ఏమీ ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్లో మనకు ఇమ్యూనిటీ పెంచే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో బ్రెస్ట్ మిల్క్ కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ రెమెడీ ఏంటంటే మస్టర్డ్ సీడ్స్ ఆయిల్ తెలుసు కదండి, ఆవ నూనె దొరుకుతుంది మీకు బయట కూడా. ఆవ నూనె ఏం చేస్తారంటే అందులో ఒక చిన్న వెల్లుల్లిపాయ, చిన్నదంటే ఇంత చిన్నది, ఆ వెల్లుల్లిపాయని వేసి మనము కాసేపు కాచాలన్నమాట, వేడి చేయాలి. వేడైన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ చెస్ట్ పైన, ఇంకా ఏంటంటే బ్యాక్ పైన, ఇంకా అరికాళ్ళకి బాగా మనము మర్దన చేయాలి బేబీకి. ఆ మర్దన చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఊపిరి బాగా పీల్చుకోవడానికి, ఇంకా ఏంటంటే త్వరగా రికవరీ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇదైతే ఈ బిలో 6 months వాళ్ళకి ఈ 2 టిప్స్ అనమాట, చాలా న్యాచురల్గానే క్యూర్ అవుతాయి అనమాట. ఇంకోటి అడిషనల్గా ఏంటంటే నాజల్ డ్రాప్స్ ఇస్తారు, మీ డాక్టర్ని అడగండి. నాజల్ డ్రాప్స్ ఇక్కడ ముక్కులో వేసుకునేటివి అడిగితే ఇస్తారు. అవి కొంచెం రిలీఫ్ ఇస్తాయి, అవి కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. సో అది మీరు మీ డాక్టర్ని అడిగి, కన్సల్ట్ డాక్టర్ని అడిగి తీసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు నెక్స్ట్ ఏజ్ పిల్లలు 9 to 12 months. 9 to 12 months బేబీస్కి ఏంటంటే వాళ్ళకి మనము కొద్దిగా పెప్పర్ ఉంటుంది కదండి, పెప్పరు ఒక 2 తులసి లీవ్స్ వేసి మనం కాచాలి వాటర్లో. ఒక 1/2 glass వాటర్ పోసి తులసి లీవ్స్, ఇంకా పెప్పరు ఒక 2 పెప్పరు, బ్లాక్ పెప్పరు ఒక 2 తులసి లీవ్స్ వేసి కొద్దిగా చిన్న బిట్టు, ఇంత చిన్న పీసు మనకు జాగరీ యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చల్లార్చి ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ తాపించాలి. 9 to 12 months వాళ్ళకి మాత్రమే. అలా తాపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి కోల్డ్ నుంచి కాఫ్ నుంచి త్వరగా రికవరీ అవ్వడానికి వీలు ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే కోకోనట్ ఆయిల్లో కొద్దిగా తులసి లీవ్స్ వేసి కాసేపు అయిన తర్వాత చల్లారుతున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే చెస్ట్ పైన, ఇంకా ఏంటంటే బ్యాక్ సైడ్, ఇంకా అరికాళ్ళకి బాగా మర్దన చేయాలి. మర్దన చేయడం వల్ల ఏంటంటే త్వరగా రికవరీ అవ్వడానికి, ఇంకా కోల్డ్ నుంచి రిలీఫ్ పొందడానికి, వాళ్ళ శ్వాస బాగా పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇంకో థర్డ్ వన్ ఏంటంటే విక్స్ బేబీ రబ్ అని దొరుకుతుందండి, దాన్ని అప్లై చేసుకోవచ్చు. 6 months పైన పిల్లలకి దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏజ్ పిల్లలు 1 year అబోవ్ పిల్లలు, 1 year అబోవ్ పైన నుంచి 10 years పిల్లల వరకు ఏమి యూజ్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో 1 year అబోవ్ పిల్లలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిఫర్ చేయాల్సింది 1 year అబోవ్ పిల్లలకి మనం ఫుడ్ పెడుతూ ఉంటాము. సో దానికి తోడు మనము మంచిగా ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసి వేడి పాలు తాపించడానికి ట్రై చేయండి. అది చాలా మంచిది. చాలామంది పాలలో పసుపు వేసి తాగించడమా ఏముందులే అనుకుంటారు. చాలా వరకు చాలా బాగా బెనిఫిట్ ఇస్తుందన్నమాట. మీకు చాలామందికి తెలియకపోవచ్చు, ఏముందులే అని లైట్ తీసుకుంటారు, కానీ అది వాడే వాళ్ళకే చాలా బాగా తెలుస్తుంది. సో నేనైతే మా పిల్లలకి అది ప్రిఫర్ చేస్తాను. సో నేను అందుకని మీకు చెప్తున్నాను.
నెక్స్ట్ వన్ ఏంటంటే హాట్ వాటర్ రెగ్యులర్గా తాపిస్తూనే ఉండాలి. కాస్త గ్యాప్ ఇచ్చి హాట్ వాటర్ తాపించాలి. ఇంకా నెక్స్ట్ రిలీఫ్ ఇవ్వడానికి మంచి న్యాచురల్ రెమెడీ ఏంటంటే అజ్విన్ వాటర్ అండి. కొద్దిగా వాటర్ వేసి సో దాంట్లో కొద్దిగా హాఫ్ స్పూన్ అజ్విన్ వేసి బాయిల్ చేసిన తర్వాత దాన్ని తాపిస్తూ ఉండండి. కోల్డ్ ఇంక్ కానీ కాఫ్ ఇంక్ కానీ త్వరగా రిలీఫ్ అవుతుంది. ఇంకా జీరా వాటర్ కూడా సేమ్ అలానే అనమాట. కొద్దిగా ఒక గ్లాస్ నీళ్లు పోసి అందులో ఒక హాఫ్ స్పూన్ జీరా వేసి బాగా బాయిల్ అయిన తర్వాత చల్లార్చి కొద్దిగా తాపిస్తూ ఉండండి. సో రెగ్యులర్గా అలా తాపించడం వల్ల కోల్డ్ కాఫ్ ఇంకా మనకి రిలీఫ్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇంకా ఏంటంటే మనకు తులసి వేసిన వాటర్, తులసి నీళ్ళు మనకు ఒక గ్లాస్ నీళ్లు పోసి తులసిని యాడ్ చేసి దాన్ని బాయిల్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి కోల్డ్ కాఫ్ ఇంకా త్వరగా రిలీఫ్ అవ్వడానికి ఇది అవుతుందన్నమాట. సో మెయిన్ థర్డ్ వన్ ఏంటంటే మెయిన్గా మనకి కోకోనట్ ఆయిల్లో కర్పూరం తెలుసు కదండి. ప్రతి ఇంట్లో గడ్డ కర్పూరం అనేది ఉంటుంది. గడ్డ కర్పూరం అనేది ఇంత యాడ్ చేసి ఒక చిన్న బిట్ యాడ్ చేసి కర్పూరంలో హీట్ చేయండి. బాయిల్ అవుతుంది. చల్లార్చిన తర్వాత గోరువెచ్చని నూనెని తీసుకొని ఈ చెస్ట్ పైన ఇంకా బ్యాక్ బాగా అరికాళ్ళకి బాగా మర్దన చేయండి. దీనివల్ల ఏంటంటే శ్వాస బాగా పీల్చుకోగలుగుతారు. ఇంకా ఏంటంటే బాగా వాళ్ళకి కోల్డ్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది మెయిన్. సో ఇవన్నీ 1 ఇయర్ అబోవ్ పిల్లలకి మాత్రమే. 1 ఇయర్ పై నుంచి 10 ఇయర్స్ లోపు పిల్లలకి ఇదంతా చక్కగా అప్లై చేస్తే కరెక్ట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మనకు రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చేసినా కూడా మనకి తగ్గట్లేదు కోల్డ్ కాఫ్ అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల మీకు సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇవి చేసినా తగ్గట్లేదు అంటే. సో మెయిన్ అది మెడిసిన్స్ వాడకుండా క్యూర్ చేసుకునే పద్ధతులు అయితే ఇవి. ఒక 3-4 డేస్ వాడిన తర్వాత కూడా తగ్గలేదు అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.